హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం పద్మశాలి కాలనీ కవ్వాడిగూడ శ్వేత శారీ మందిర్లో ఉన్నాం. అండ్ ఈరోజు శ్వేత శారీ మందిర్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ శారీ చూస్తున్నాం. ఫస్ట్ శారీ అండి బనారస్ సిల్క్ అండి. ఇది బనారస్ సిల్క్. సో కంప్లీట్ టిష్యూలో చూస్తున్నాం బనారస్ సిల్క్. అండ్ పైనుంచి చూసుకున్నట్టయితే మనకి 2 బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. ఒక బార్డర్ అంతా కూడా మనకి బాక్సెస్లో హైలైట్ అవుతూ, ఇంకొకటి టెంపుల్ డిజైన్ గ్రీన్తో హైలైట్ చేస్తూ ఈ 2 బార్డర్స్ అనేది యాస్టీ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ కంప్లీట్గా టిష్యూ మీద మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. సో చూసుకున్నట్టయితే మనకి బ్లూ, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇస్తూ కంప్లీట్ క్రీపర్ వర్క్ అంతా కూడా గ్రీన్తో హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇదే హెవీనెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ మనం చూడొచ్చు. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో 2 టైప్ ఆఫ్ బార్డర్స్, కింద కూడా యాస్టీస్ మనకి అదే బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు మనకి గ్రీన్ అండ్ టిష్యూతో ఫినిషింగ్ ఇస్తూ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ కాబట్టి మనకి పళ్ళు అనేది అంత గ్రాండ్గా రిచ్గా ఇవ్వరు, జస్ట్ సింపుల్ ఫినిషింగ్తోనే మనకి పళ్ళు అనేది చూడొచ్చు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే హైలైట్ చేశారు. సో ఇందులో కూడా మనకి టిష్యూ మిక్స్ అవుతూ వస్తుంది కాబట్టి మంచి షైనీ అన్నది కనిపిస్తుంది. సో ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ 2689 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 2689 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూస్తున్నాం. సరే అండి, ఇది మనకు చందేరి సిల్క్ అండి. ఇది ఓకే, చందేరి సిల్క్లో మనం మంచి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. ఇది కంప్లీట్ ఫ్యాన్సీ వేర్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ పార్టీస్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే బార్డర్స్ అనేది మనకి అంతా హైలైట్ చేయరు, జస్ట్ చిన్న కడి బార్డర్ అనేది మనకి శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి గోల్డ్ అండ్ పీచ్ కలర్ మిక్స్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. పైనుంచి కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే మ్యాంగో బుటీస్ అనేది హైలైట్ చేశారు. సో ఈ మ్యాంగో బుటీస్ కూడా మనకి థ్రెడ్తో చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇంతేగా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ మనకి చాలా హెవీగా తీసుకున్నారు, స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు. 2 టైప్ ఆఫ్ బార్డర్స్ అనేది చూడొచ్చు. ఒకటి గోల్డ్ కడ్డీ బార్డర్ ఉంటుంది, దానిపైన అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే వేవ్ డిజైన్, దానిపైన మ్యాంగో డిజైన్ అనేది కొంచెం హెవీగా తీసుకొని శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఆల్ ఓవర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. సో పళ్ళు కూడా మనకి చాలా సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ హెవీ డిజైన్ మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి మనం పళ్ళు అనేది జస్ట్ కడ్డీ బార్డర్ టైప్ హైలైట్ చేసాము. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ 989 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 989 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ సారీ కోటా అండి. ఇది మన సమ్మర్ లో మనకు అవును, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కోటాలో లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తున్నాం. కోటాస్ అన్ని కూడా మనకి చాలా డీసెంట్ గా ఉంటాయి, రెగ్యులర్ గా వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి. సో కోటాలో మనం చూసినట్టు గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ అవుతూ శారీ ఉంటుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్, చిన్న కడ్డీ బార్డర్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ మీద మనకి బుటీస్ కూడా గ్రీన్, సెల్ఫ్ కలర్ గ్రీన్ అండ్ గ్రే కలర్ తో హైలైట్ అవుతాయి. ఫ్లవర్స్ అనేది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కింద బార్డర్ చూసుకున్నట్టయితే జెరీ మీద క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ కింద బార్డర్ యాస్టీ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి ప్రింట్ స్టైల్లోనే ఇస్తుంది. సో పళ్ళులో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే చిన్న మ్యాంగో డిజైన్, బంచ్ డిజైన్, వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ప్రింట్లోనే ఫినిషింగ్ మనకి కడ్డీతో గోల్డ్ జెరీతో హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. విత్ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 889 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 889 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఆర్గంజా సిల్క్ అండి. ఓకే, సో ప్రెసెంట్ ఆర్గంజా కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్. సో ఆర్గాన్జా సిల్క్లో మనం మంచి కలర్ కాంబినేషన్, మల్టీ కలర్ లేటెస్ట్ డిజైన్స్తో ఒక డిజిటల్ ప్రింట్తో హైలైట్ చేస్తూ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకు ఒక కడ్డీ బార్డర్ అనేది చిన్నగా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకున్నట్టయితే మనకి 2 వేరియేషన్స్ అనేది శారీలో చూడొచ్చు. పై పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంటుంది, దానిపైన అంతా కూడా బ్రౌన్తో ఒక డిఫరెంట్ డిజైన్, ఒక డిజిటల్ ప్రింట్లా హైలైట్ అవుతూ మనకి పై పార్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా యాస్టీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇంకొక హాఫ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ టిష్యూ మీద
మనకి ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో అండ్ టిష్యూ మిక్స్ అవుతూ ఉంటుంది. దానిపైన అంతా కూడా ఒక బంచెస్ అన్నది హైలైట్ అయ్యాయి. ఆ బంచెస్లో కూడా మనకి మల్టీ కలర్ అన్నది హైలైట్ చేశారు. సో ఎల్లోకి కాంట్రాస్ట్గా పింక్, గ్రీన్, బ్లూ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ మనకు ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా యాస్టీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. దానికి కంటిన్యూషన్గా యాస్టీస్ పైన ఏదైతే చిన్న కడ్డీ బార్డర్ చూసామో అదే కడ్డీ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు. ఎల్లోకి కాంట్రాస్ట్గా కలర్స్ తీసుకొని డిజిటల్ ప్రింట్తో మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అన్నది ఇచ్చారు. సో ఎల్లో పైనే మనకి 2 షేడ్స్ ఇచ్చారు. హాఫ్ టిష్యూ అండ్ హాఫ్ ఆర్గాన్జా మీద చిన్న చిన్న మరూన్ కలర్ బుటీస్ అన్నది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ ఆర్గాన్జాలో ఇంకా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి కదా. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ 1389 రూపీస్ అండి. ఓకే. సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 1389 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది పట్టులో మట్కా సిల్క్ అండి. ఇది ఓకే. పట్టులోనే మనకి మట్కా సిల్క్. ఇది అన్ని కూడా మనకి పార్టీస్ కి చాలా బాగుంటుంది. సో మనకి ఈవినింగ్ టైమ్స్ బ్రైట్ కలర్ కాబట్టి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చిన్న చిన్న ఒకేషన్స్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో పైనుంచి చూసినట్టయితే జనరల్ గా మనం కడ్డీ బార్డర్ చూస్తాం, కానీ ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో కంప్లీట్ మనకి గోల్డ్ బ్యాక్గ్రౌండ్ మీద లోటస్ ఫ్లవర్ డిజైన్ అన్నది, క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా ఒక మల్టీ కలర్ కాంబినేషన్, ఆరెంజ్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు మనకి పట్టులో కొంచెం మిక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి షైనీనెస్ అనేది కనిపిస్తుంది. సో దానిపైన చూసినట్టయితే మనకి ఒక ప్యాచ్ వర్క్ అనేది ఒక హైలైట్ చేస్తూ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేసి తీసుకున్నారు. ఇందులో కంప్లీట్ మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్స్ బంచెస్ అన్నది తీసుకుంటూ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. సో ఇది మనకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ డిజైనర్ వేర్ కాబట్టి సెపరేట్ గా పళ్ళు అని ఏముండదు. స్టార్టింగ్ నుంచి కూడా మనకి అదే హెవీ రిచ్నెస్ అన్నది ఎండింగ్ వరకు కూడా చూడొచ్చు. అండ్ అలాగే దీంట్లో బ్లౌజ్ చూసినట్టయితే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. పింక్ లోనే మనకి కంప్లీట్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. లేదా ఇందులో ఇచ్చిన కలర్స్ తో మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ 2889 రూపీస్ అండి. ఓకే. సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2889 రూపీస్ కి మాత్రమే. ఓకే. నెక్స్ట్ సారీ కోరా సిల్క్ అండి. ఇది ఓకే. సో కోరా సిల్క్లో మనం మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. ఇది ఈవినింగ్ టైమ్ బర్త్డే ఫంక్షన్స్కి అలాంటి వాటికి చాలా గ్రాండ్గా ఉంటుంది. సో పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకు ఒక డిజైనర్ బార్డర్ ఇచ్చారు. చిన్న క్రీపర్ వర్క్, కడి బార్డర్ అండ్ అలాగే చిన్న జ్యోతి బుట్ట అనేది హైలైట్ చేస్తూ మనకి ఇదే హైలైట్ బార్డర్ శారీ మొత్తం కూడా యాస్టిస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి ప్యారెట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ బుట్టి అనేది హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్ బుట్టిలో కూడా మనం చూసుకున్నట్టయితే గ్రీన్, పింక్ అండ్ గోల్డ్ అనేది 3 కాంబినేషన్స్ తీసుకొని ఫ్లవర్ బుట్టి డిజైన్ చేశారు. ఈ బుటీస్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏదైతే బార్డర్ చూసామో మనం కింద కూడా అదే డిజైనర్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా కింద బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి ఫినిషింగ్ గోల్డ్తోనే హైలైట్ అవుతూ ఉంటుంది. గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ కొంచెం హెవీగా తీసుకొని పళ్ళు అనేది ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంటుంది. శారీ ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్లో బ్లౌజ్ అనేది హైలైట్ చేసాము. ఇందులో కావాలి అంటే గోల్డ్ జెరీతో హైలైట్ చేస్తూ వర్క్ చేయించుకోవచ్చు. సో దీని ప్రైస్ 2389 రూపీస్ అండి. ఓకే. సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 2389 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఫ్యాన్సీలో లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి పద్మశాలి కాలనీ, కవాడిగూడ, శ్వేత శారీ మందిర్లో చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ శారీ ఇది జూట్ సిల్క్ అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. ఓకే. జూట్లోనే ఒక డిజైనర్ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీ చూస్తున్నాం. ఫస్ట్ పై షోల్డర్ పార్ట్ చూద్దాం. పైన అంతా కూడా చూసినట్టయితే మనకి జూట్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ కొంచెం హెవీ బార్డర్ అనేది మనకి పై పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి షిబోరి ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్తో మనకి షిబోరి ప్రింట్ అనేది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే మనకి యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో జూట్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ అదే బార్డర్ కింద కూడా మనకి యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పైన షోల్డర్ పార్ట్ అంతా ఇలాగ ఉంటే ఇంకా ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసి అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ చూసుకునేసరికి చాలా హైలైట్ అవుతుంది. సో కంప్లీట్ మనకి ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్లో
బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్రిల్స్ వచ్చేసరికి కంప్లీట్ లైన్స్ అన్నది హైలైట్ చేశారు. ఇది కూడా కంప్లీట్ బ్లూ మీద గోల్డ్ లైన్స్ ఎలివేట్ చేస్తూ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి చక్కటి వేరియేషన్తో కనిపిస్తుంది. అండ్ 2 సైడ్స్ కూడా యాస్టీస్ పైనుంచి ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకి ఫ్రిల్స్లో ఏదైతే బ్లూ తీసుకున్నామో బ్లూ అండ్ లైన్స్, సో పళ్ళులో కూడా మనకి బ్లూ లైన్స్ అండ్ గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు కూడా హైలైట్ చేశారు. అండ్ దీనికి టాజిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకి రిచ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. జనరల్గా ప్లెయిన్ బ్లౌజ్ చూస్తుంటాం, కానీ ఇక్కడ ప్లెయిన్ కాకుండా కంప్లీట్ బ్లూ మీద లైన్స్ అనేది గోల్డ్ లైన్స్ హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చారు. సో కంప్లీట్ ఒక డిజైనర్ స్టైల్ ఆఫ్ శారీ అని చెప్పొచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్ 1518 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 1589 రూపీస్కి మాత్రమే శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ప్యూర్ కోటా సిల్క్ అండి ఇది మనకు. ఓకే, సో కంప్లీట్ కోటా సిల్క్లో చూస్తున్నాం. మనకి మంచి సాఫ్ట్ మెటీరియల్, ఫాల్ మెటీరియల్లో ఉంది. అండ్ అది కూడా ఒక డిఫరెంట్ డిజైన్తో చూస్తున్నాం. మనకి శారీ మొత్తం కూడా ఒక లైన్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి 2 కడ్డీ బార్డర్స్ అనేది లైన్స్ వైజ్ ఉంటుంది. మిడిల్లో వేరియేషన్ కోసం పింక్ లైన్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఒకటి బ్లూ లైన్, ఒకటి గోల్డ్ లైన్ అండ్ ఇంకొకటి పింక్ లైన్. సో ఇలా లైన్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి టై అండ్ డై డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ డైమండ్ డిజైన్తో. సో ఒక 3 or 4 లైన్స్ వరకు కూడా మనకి డైమండ్ డిజైన్ అన్నది చూస్తూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద పార్ట్ చూసినట్టయితే మనకి అదే డైమండ్ డిజైన్ అనేది కొంచెం చిన్నగా తీసుకున్నారు టై అండ్ డైతో, కానీ లైన్స్ అనేది మనకి యాస్టీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో మనకి ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి చెక్స్ టైప్ అనేది ఒక 2 లైన్స్ తీసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా లైన్స్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ లైన్స్లోనే తీసుకున్నాము. సో ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయండి మనకు ఇందులో. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ 2918 రూపీస్. సో ఈ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 2989 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ దుపియానా సిల్క్ మేడం ఇది. ఓకే, దుపియానా సిల్క్లో మంచి రాయల్ బ్లూ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. అండ్ మనకి ప్రెసెంట్ కలంకారీ స్టైల్ అనేది చాలా నడుస్తుంది కాబట్టి ఇందులో కూడా మనకి కొంచెం కలంకారీ స్టైల్ అనేది చూడొచ్చు. ముఖ్యంగా శారీ మొత్తం కూడా ప్లెయిన్గా రన్ అవుతూ బార్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నారు ఈ శారీలో. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక మల్టీ కలర్ క్రీపర్ వర్క్ కలంకారీ ప్రింట్ అనేది చూస్తూ పై బార్డర్ మొత్తం యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ రాయల్ బ్లూ కాంబినేషన్లో, డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్లో మిడిల్ పార్ట్ రన్ అవుతుంది. విత్ లైన్స్ అనేది మనం సెల్ఫ్ లైన్స్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే కింద బార్డర్ చూసుకున్నట్టయితే కింద బార్డర్ అంతా కూడా మనకి సేమ్ కలంకారీ ప్రింట్తోనే హైలైట్ అవుతూ కొంచెం హెవీ స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఇందులో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ కింద స్కర్ట్ బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి కంప్లీట్ ప్రింట్ స్టైల్లోనే చాలా హెవీగా తీసుకున్నారు. మనకు ఒక 2-3 వేరియేషన్స్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో పళ్ళులో హైలైట్ అవుతూ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అంటే ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు లెక్క మనకి హైలైట్ చేశారు. అండ్ అలాగే దీనికి బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. సో ఇది యాస్టీస్ మనం దీన్ని జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉంటాయండి. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ కానీ ఇంకా దుపియానా సిల్క్లో చాలా వెరైటీస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ 1118 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 1189 రూపీస్కి మాత్రమే శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చందేరి కోట అండి ఇది. ఓకే, సో చందేరి కోట, ఈ కోటా శారీస్ అన్నీ మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో చాలా బాగుంటాయి. సో చందేరి కోటాలో మనం మంచి క్రీమ్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్ డిజైన్స్తో శారీ చూస్తున్నాం. ఫస్ట్ పైనుంచి చూసినట్టయితే పైనంతా కూడా మనకి సాటిన్ ఆరెంజ్ బార్డర్ అనేది ఉంటూ దానికి ఫినిషింగ్ అంతా టెంపుల్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో పై బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక డిఫరెంట్ ట్రీ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. ఈ ట్రీ డిజైన్ కూడా చూసుకున్నట్టయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇస్తారు. క్రీమ్కి కాంబినేషన్గా బ్రైట్ కలర్ కాంబినేషన్ పింక్, గ్రీన్, ఆరెంజ్ తీసుకున్నారు. సో ఈ చిన్న ట్రీ బంచెస్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఇలాగే యాస్టీస్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా మనకి చాలా హెవీగా తీసుకున్నారు స్కర్ట్ బార్డర్. పైన మనం ఆరెంజ్ బార్డర్ చూసాం, ఇక్కడ మనకి పింక్ బార్డర్ ఉంటుంది. పింక్ విత్ టెంపుల్ డిజైన్ ఫినిషింగ్ ఉంటుంది. దానిపై నుంచి కూడా ఒక పెద్ద ట్రీ డిజైన్, ట్రీ బంచెస్ అనేది హైలైట్ చేశారు. సో ఈ బంచెస్ కూడా మనకి చాలా దగ్గరగా కింద బార్డర్ మొత్తం యాస్టీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది.
అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా మనకి ట్రీ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు, కాకపోతే కొంచెం హెవీగా. సో పళ్ళు మొత్తం కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ట్రీ డిజైన్ హైలైట్ అవుతూ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. సో క్రీమ్ కలర్ బేసిక్ మీద పింక్ కలర్ బుటీస్ అనేది తీసుకొని 2 సైడ్స్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ 1500 రూపీస్ 1800 రూపీస్ అండి. సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1500 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి, డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి వేసుకొని కూడా చూద్దాం. సో వ్యూవర్స్ ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడు వేసుకొని చూస్తున్నాం. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతూ ఉంటుంది. మనకి 2 కలర్ బార్డర్స్ అనేది ఈ శారీలో హైలైట్. పైనంతా కూడా మనకి ఆరెంజ్ సాటిన్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ విత్ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి క్రీమ్ బేసిక్ మీద కంప్లీట్ ఒక ట్రీ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో. సో ఈ ట్రీ బంచెస్ అనేది మనకి చాలా దగ్గరగా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ దీనికి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన ఆరెంజ్ ఉంది, కింద పింక్ బార్డర్ మీ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. దానిపై నుంచి కూడా ట్రీ బంచెస్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నారు, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో. సో ఇదే ట్రీ బంచెస్ చాలా హెవీగా కింద బార్డర్ యాస్టే శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ పళ్ళులో కూడా మనకి ట్రీ బంచెస్ అనేవి కొంచెం హెవీగా తీసుకొని పళ్ళు ఫినిషింగ్ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ బేసిక్ విత్ 2 బార్డర్స్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్. ఓకే నెక్స్ట్ శారీ ప్రియాంక సిల్క్ అండి ఇది. ఓకే సో ప్రియాంక సిల్క్లో మనం ఒక శారీ చూస్తున్నాం, అది కూడా మంచి లైట్ క్రీమ్ కలర్. జనరల్గా మనకి సమ్మర్ సీజన్లో లైట్ కలర్స్ చాలా బాగుంటాయి కాబట్టి లైట్ కలర్ కాంబినేషన్లోనే శారీ చూస్తున్నాం. అండ్ పై బార్డర్ చూసినట్టయితే ఒక 3 వేరియేషన్స్ అనేది పై బార్డర్లో చూడొచ్చు. బ్లూ, పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లైన్స్ అనేది పై బార్డర్ మొత్తం యాస్టీ శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే క్రీమ్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి చిన్న బుటీస్ అనేది హైలైట్ అవుతాయి. సో ఈ చిన్న బుటీస్ కూడా మనకి బ్లూ కలర్, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్లోనే ఈ చిన్న ఫ్లవర్స్ అనేది శారీ మొత్తం కూడా ఆల్టర్నేటివ్గా క్రాస్ లైన్స్ అనేది ఇలాగే చూడొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ శారీకి కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ పైతానీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. మనకి పైన ఏదైతే కలర్స్ లైన్ చూసామో అదే కలర్స్ లైన్ కింద కూడా చాలా హెవీగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దానిపై నుంచి చూసినట్టయితే మనకి పైతానీ స్టైల్ ఆఫ్ బార్డర్ హైలైట్ చేశారు. ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఇందులో మనకి స్టెమ్ మీద పికాక్ కూర్చున్నట్టు హైలైట్ చేశారు. ఈ పికాక్లో కూడా మనకి 2 కలర్ బ్లూ వేరియేషన్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా జెరీ ఫిల్లింగ్ ఇచ్చారు. సో కంప్లీట్ మనకి ఇదే హెవీ పైథానీ స్టైల్ అనేది శారీ మొత్తం కూడా కింద పార్ట్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే ఫ్యాన్సీ శారీ కాబట్టి జస్ట్ సింపుల్ ఫినిషింగ్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం 3 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ 3 కలర్ కాంబినేషన్లోనే పళ్ళు అనేది మనం చూడొచ్చు. సో అండ్ అలాగే మనం బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ 2 సైడ్ శారీలో ఏదైతే బ్లౌజ్ బార్డర్స్ ఉన్నాయో అదే బార్డర్స్ మనకి శారీలో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 1889 రూపీస్ అండి. ఓకే ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1889 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే మేడం, ఇది మల్కోబా సిల్క్ అని కొత్త వెరైటీ అండి ఇది. ఓ మల్కోబా సిల్క్ అని మనకి లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం. కంప్లీట్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం, ఒక డిఫరెంట్ డిజైన్తో చూస్తున్నాం. మనకి ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ ఒక బ్రష్ ప్రింట్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. సో పైనుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అందులో కూడా మనం చూసుకున్నట్టయితే స్టోన్స్ అనేది హైలైట్ అవుతూ ఇదే బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి బ్లూ పైన మన కంప్లీట్ ఒక డైమండ్ బ్రష్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. అండ్ అందులో కూడా చూసుకున్నట్టయితే 2 కలర్ వేరియేషన్స్ ఆరెంజ్ అండ్ పింక్ తీసుకొని అండ్ దాని లోపల కూడా మనకి ఒక మిర్రర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ ఈ డైమండ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఇలాగే యాస్టేజ్ ఎండ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే కింద కూడా 2 బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. ఒక బార్డర్ మనకి కొంచెం హెవీ కడ్డీ బార్డర్ ఉంటుంది విత్ స్టోన్ వర్క్. అండ్ ఇంకొక బార్డర్ చూసినట్టయితే మనకి డైమండ్ డిజైన్ తీసుకొని అందులోపల ఒక డిఫరెంట్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే మిర్రర్ వర్క్ కానీ, బీడ్స్ వర్క్ కానీ, స్టోన్ వర్క్ కానీ, థ్రెడ్ వర్క్ కానీ హైలైట్ అవుతూ కొంచెం ఈ బార్డర్ అనేది హెవీగా శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. సో ఒక సైడ్ అంతా కూడా మనకి 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, ఒక సైడ్ అంతా కూడా మనకి నెక్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో ఈ నెక్ డిజైన్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఈ నెక్ డిజైన్ హైలైట్ చేయొచ్చు. సో శారీలో ఏదైతే యూజ్ చేసామో మన అదే కలర్ కాంబినేషన్స్తో మిర్రర్స్తో మనకి నెక్ అనేది హైలైట్ చేశారు. సో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీనికి జస్ట్ మనం ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్
1389 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్గా ఉంది. ఓన్లీ 1389 రూపీస్కి మాత్రమే శారీ అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. కోరా సిల్క్ అండి. ఇది కోరా సిల్క్లో మనకు ప్లేన్ వస్తుందండి ఇది. ఓకే, కోరా సిల్క్లో ప్లెయిన్, ఎందుకంటే చాలా మంది డిజైన్స్ కాకుండా ప్లెయిన్స్ ఇష్టపడతారు కాబట్టి. సో కోరా సిల్క్లో మంచి బేబీ పింక్ కలర్లో మనం శారీ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి శారీ మొత్తానికి కూడా బార్డర్స్ హైలైట్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ మనకి ఒక గోల్డ్ అండ్ సెల్ఫ్ డిజైన్తో హైలైట్ అవుతూ బార్డర్ అనేది మనకి యాస్టీస్ 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోరా సిల్క్ బేబీ పింక్ లో ఉంటుంది కాబట్టి కోరా సిల్క్ కాబట్టి కొంచెం షైనీ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి కొంచెం హెవీగా మనకి బార్డర్స్ ఏదైతే ఉన్నాయో అదే బార్డర్ మనకి పళ్ళులో కూడా కొంచెం హెవీగా సెల్ఫ్ కలర్ తోనే హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ అలాగే దీనికి బ్లౌజ్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. బార్డర్స్ ఏదైతే మనం గోల్డ్ కలర్ చూసామో అదే గోల్డ్ కలర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. సో ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ 999 రూపీస్ అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 999 రూపీస్కి మాత్రమే శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ శారీ ఖాదీ సిల్క్ అండి. ఇది ఓకే, సో ఖాదీ సిల్క్ లో మంచి సాఫ్ట్ క్లాత్ వస్తుంది. జనరల్ గా ఖాదీ అంటే కొంచెం హార్డ్ అనుకుంటాము, కానీ ఇది చాలా సాఫ్ట్ అండ్ ఫాల్ మెటీరియల్ కూడా. సో మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. శారీ మొత్తం మనకి షోల్డర్ పార్ట్ ఒకటి అండ్ కింద ఫ్రిల్స్ పార్ట్ ఒకటి. ఫస్ట్ షోల్డర్ పార్ట్ చూసినట్టయితే మనకి స్టార్టింగ్ నుంచి కూడా షోల్డర్ పార్ట్, దీనికి పళ్ళు అని సెపరేట్ గా ఉండదు. సో స్టార్టింగ్ నుంచి కూడా మనకి షోల్డర్ పార్ట్ ఒక చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అవుతూ చెక్స్ అనేది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా యాంటిక్ జెరీతో మనకి చిన్న బార్డర్ అనేది హైలైట్ అవుతూ పై పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ చేశారు. సో కంప్లీట్ ప్లెయిన్ తీసుకున్నారు. పైన మనకి చెక్స్ డిజైన్ ఉంది కాబట్టి కింద మనం ప్లెయిన్ తీసుకున్నాం. సో కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో బ్రిక్ కలర్ అనేది హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్ హైలైట్ చేసాము. సో కింద పార్ట్ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా యాస్టీస్ అలాగే రన్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మనకి కంప్లీట్ బ్లాక్ ఉంది కాబట్టి మనకి బ్రిక్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. విత్ 2 సైడ్స్ చిన్న బార్డర్ ఉంటుంది. అండ్ ఖాదీ సిల్క్ లో ఇంకా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఆల్ కలెక్షన్ ఇలా చాలా వెరైటీస్ వస్తాయండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ మనకు 1589 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1589 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. మన కోటా సిల్క్ అండి. ఇది కోటా సిల్క్ లోనే మనకి చిన్న పార్టీ వేర్ సారీ వస్తుంది. పార్టీ వేర్ ఉంటది, బాగుంటదండి. బాగుంటుంది. ఈవినింగ్ టైం పార్టీస్ వాట్ అని హైలైట్ అవుతుంది. మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ చూస్తున్నాం. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ముఖ్యంగా మిడిల్ పార్ట్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. కంప్లీట్ స్కై బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి గోల్డ్ చెక్స్ అనేది హైలైట్ అవుతూ అందులో మనం చూసుకున్నట్టయితే పింక్ అండ్ బ్లూ కలర్స్ బుటీస్ అనేది మిర్రర్ వర్క్ టైప్ ఆఫ్ బుటీస్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ మిగిలిన బాక్సెస్ అన్ని కూడా మనకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు. సో ఈ హెవీనెస్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఇలానే వస్తుందండి. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా మనకి మిర్రర్ వర్క్ హైలైట్ చేశారు. సారీ అంతా మిర్రర్ వర్క్ ఉంది కాబట్టి పళ్ళులో కూడా పింక్ అండ్ బ్లూ మిర్రర్స్ అనేది హైలైట్ చేస్తూ బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి చెక్స్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు ప్లెయిన్ కాకుండా. అండ్ హ్యాండ్స్ కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఇది యాస్టీస్ మనం ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం, చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్. అండ్ ఈ సారీ కాస్ట్ 1689 రూపీస్ అండి. ఓకే, ఓన్లీ 1689 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ ఖాదీలో కొంచెం స్టిఫ్ మెటీరియల్ వస్తుందండి. ఇది ఓకే, కొంతమంది కొంచెం లైట్ గా స్టిఫ్ ఇష్టపడతారు కాబట్టి ఖాదీలోనే ఇది మనకి లైట్ స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా సారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తో ఒక డిఫరెంట్ డిజైన్ తో డిజైన్ చేశారు. పైన అంతా కూడా మనకి ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి మంచి లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ 2 షేడ్స్ ఉంటాయి. ఈ 2 షేడ్స్ కి మధ్యలో వేరియేషన్ కోసం మనకి ఒక షిబోరి ప్రింట్ అనేది హైలైట్ చేశారు. అది కూడా మనకి వైట్ కలర్ తో హైలైట్ చేస్తూ ఒక షిబోరి ప్రింట్ కూడా ఒక వేవ్ డిజైన్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ 2 కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కాంబినేషన్. అండ్ అలాగే కింద పార్ట్ చూసినట్టయితే పైన జస్ట్ చిన్న జరీ తీసుకున్నాం, కాకపోతే కింద కొంచెం హెవీగా తీసుకున్నాం. మనకి జరీ మీద ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ మొత్తం కూడా యాస్టీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఇచ్చారు. కంప్లీట్ ఆరెంజ్ షేడ్ మీద మనకి లైన్స్ పళ్ళు అన్నది హైలైట్ చేశారు. సో ఈ లైన్స్ అన్నది మనకి కంప్లీట్ పళ్ళు అంతా ఉంటుంది. అండ్ దీనికి చూసినట్టయితే టాజిల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మనకి. శారీ మొత్తం 2 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ యాస్టీస్ రన్నింగ్ బ్లౌజే హైలైట్ చేశారు. సో ఈ శారీ కాస్ట్
1889 రూపీస్ అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 1889 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి ఈ రోజు చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి పద్మశాలి కాలనీ కవాడిగూడ శ్వేత శారీ మందిర్లో చూసాం. అండ్ శ్వేత శారీ మందిర్కి ఇక్కడే కాదు, విద్యానగర్ నియర్ స్పెన్సర్స్ దగ్గర కూడా శ్వేత శారీ మందిర్ ఇంకొక బ్రాంచ్ ఉంది. సో ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్కి చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నది, ఇవాళ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు శ్వేత శారీ మందిర్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.